ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో మన అందరికీ సుపరిచితమైన యాకోబు లేయాల కుమార్తె అయిన దీనా మనందరికీ తెలుసు. యాకోబుకి 12 మంది మగపిల్లలైతే ఒకే ఒక్క ఆడపిల్ల. వాక్య భాగం తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాలు నేను చెప్తున్నప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంటాయి. దీనా, యాకోబు యొక్క ఒక్కగానొక కుమార్తె పేరు దీనా. దీనా అనే మాటకు అర్థం తీర్పు లేదా పగ తీర్చుకుంట. కొన్నిసార్లు తీర్పు దేవుని చేత జరగవలసిన పని అయితే మనము చేసిన వాటిని బట్టి దేనిని అనగా తీర్పును పొందుకోవలసి వస్తుంది. యాకోబు తన మేనమామైన లాబాను దగ్గర నుంచి ప్రయాణమై వస్తున్న దినాలు అవి. అతడు ప్రయాణం చేస్తూ సుక్కోతులోకి వచ్చి అక్కడ నివాసం ఉంటా ఉన్నాడు. అయితే తన కుమార్తె అయిన దీనా తను ఉంటున్న దేశాన్ని చూడడానికి తన ఇంటి నుంచి చెలికత్తెలతో బయటికి వెళ్ళింది. అయితే ఆమె అందమైన స్త్రీ. మరి ఆమె అందాన్ని చూచిన ఆ దేశపు వారిలో ఈమెను ఒక వ్యక్తి పాడు చేశాడు. ఈ కార్యాన్ని బట్టి అవమానం వచ్చింది. అయితే ఏ వ్యక్తి అయితే ఈమెకి ద్రోహం చేశాడో ఆ వ్యక్తి వీళ్ళ తండ్రిని, వీళ్ళ అన్నయ్యల్ని ఆమెని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అంతేకాక అతను మా ఊరి పిల్లలను మీ పిల్లలకు, మీ పిల్లలను మాకు పెళ్లి చేసుకుందాం, అలాగే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, అలాగా మనము బంధువులు అవుదామని చెప్పాడు. అంతేకాదు మీ పిల్లలకు మేము ఊరికనే కాదు ఓలి ఇచ్చి కూడా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే ఈ అవమానం దగ్గర యాకోబు కుమారులు పగబెట్టుకున్నారు. వారు సంబంధాలు కలుపుకొనుటకు, వ్యాపారాలు చేసుకొనుటకు ఇష్టపడినట్లు నటించి పెళ్లి దగ్గర మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మా పిల్లలని మీకు ఇవ్వాలంటే మీరు సున్నతి పొందాలి అని చెబితే వారు సరే అన్నారు. అయితే ఆ ఊరిలోని మగవారంతా అనగా యవనస్తులంతా ఒకేసారి సున్నతి పొందారు. అయితే ఇదే అదనుగా చేసుకుని యాకోబు పిల్లలు వారి మీద పగబెట్టుకున్న వారు సున్నత పొంది బలహీనులుగా ఉండగా ఆ ఊరి వారి యవనస్తులైన మగవారందరినీ చంపేశారు. ఈ విషయంలో
యాకోబు చాలా దుఃఖపడ్డాడు. తన పిల్లలు చేసినది సరైనది కాదు అని. ఈ పరిస్థితులన్నిటికీ కారణం యవనస్తురాలైన దీన తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఇంటిని విడిచి తను ఒంటరిగా వెళ్ళడం వల్ల తన జీవితం పాడైపోయింది. తన వల్ల అనేకులు చనిపోయారు. వాక్యం వింటున్న యవనస్తులు, యవన స్త్రీలు జాగ్రత్త. మీరు చేసే వాటి దగ్గర ఎన్నిటికి తీర్పుకి, ఎంతమంది నష్టానికి, ఎంతమంది కష్టానికి మీరు కారణం అవ్వకుండా జాగ్రత్త పడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, వీరిని, వీరి కుటుంబాలని, వీరు కలిగినంతటిని, వీరి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు, వ్యాపారాలు, చేతి పనులు అన్నిటినీ దీవించమని, ప్రతి వారికి ఉన్న రుణాలు తీర్చమని, ప్రతి వారికి సొంత గృహాలిమ్మని, వివాహము కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి కలగటానికి, ప్రసూతైన తల్లి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, స్త్రీ పురుషులు అందరూ చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని, చదువుకున్నారు పిల్లలు మరలా స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళాలి, మంచి వాతావరణాన్ని, వారికి కావలసిన సదుపాయాలన్నిటినీ మీరు అనుగ్రహించమని, వాక్యం విన్న మీ పిల్లలు, ముఖ్యంగా యవ్వనస్తులు, యవ్వన యొక్క పిల్లలు ఎవరి నష్టానికి, కష్టానికి వారి మీదకి తీర్పు తెచ్చుకోకుండానట్లుగా ఇంటిలో తల్లిదండ్రుల కనుసైగులో మీ యొక్క భద్రతలో కొనసాగగలగటానికి మీ పిల్లలకి మీరు జ్ఞానమును, మీ సహాయాన్ని ఇచ్చి నడిపించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన చేస్తూ, ఎండ నుంచి భద్రత ఇచ్చి వర్షాలను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.